నాయకులకి అది లేదని చెప్పాలి. ఉంటే కలిగినటువంటి వ్యక్తుల్ని ఎంచుకుని టికెట్లు ఇస్తే సమాజం బాగుంటుంది, నాయకత్వం బాగుంటుంది. ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఇక్కడ సార్ చెప్పినట్టు అన్నీ ఉన్నాయి. అల్లున్నట్టు రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాం. మేము ఆలోచించే పరిధి తపన ఉన్నటువంటి వ్యక్తుల్ని వర్గం ఉంది పార్లమెంట్ నియోజకవర్గం. ఎంపీగా రామ్మోహన్ నాయుడిని అక్కడ గతంలో 2 పర్యాయాలు ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ భాషల మీద హిందీ, ఇంగ్లీష్ మీద పడుతుంది. అలాగే విజయనగరం పార్లమెంట్ స్థానానికి కూడా ఈయనైతే మాత్రంగానే ఉంది. ఎక్కడ సరైన ప్రాజెక్టులు పూర్తిగా లేదు. వలసలు పెరిగాయి. నిరుద్యోగ సమాజాన్ని మార్చాలి, ఈ సమాజం బాగుపడాలని ఈ రాష్ట్రంలో పరితపిస్తున్నటువంటి పార్టీలు ఇస్తున్నటువంటి నాయకులకి అది లేదని చెప్పాలి. ఉంటే ఈ జిల్లాలో 6-7 సంవత్సరాల నుంచి మన ప్రాంతంలో చాలా వర్క్ చేస్తున్నాం. ముఖ్యంగా గత 30 సంవత్సరాల నుంచి సరైన ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల, కేంద్ర ప్రభుత్వంలో సరైన ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల మన ప్రాంతం వెనుకబడిపోయింది. వెనుకబాటుతనానికి నెట్టవేయబడింది. మీకు అందరికీ తెలిసిందే, గత 25 నుంచి 30 సంవత్సరాలలో మన ప్రాంతం నుంచి దాదాపుగా ఒక 30-35 లక్షల మంది వలస వెళ్ళిపోయారు. ముఖ్యంగా మన విజయనగరం నుంచి రైతు కూలీలు కొన్ని లక్షల మంది, దాదాపు 8 లక్షల మంది వలస వెళ్ళిపోయారు. వీళ్ళందరినీ నేను వివిధ సిటీస్లో చూశాను. నేను మన హైదరాబాదు, అలాగే విజయవాడ, చెన్నై, ఎక్కడికి వెళ్ళినా సరే మన వాళ్ళే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ బ్రతుకులు కూడా చాలా వర్ణాతీతంగా ఉంటాయి. వాళ్ళకి ఒక 45-50 సంవత్సరాలు వచ్చిన తర్వాత చాలా దుర్భరంగా ఉంటున్నాయి అన్నమాట. వాళ్ళందరినీ చూసి మనం ఇక్కడ మన ప్రాంతంలో అభివృద్ధి చేయాలి, ఈ వలసలను ఆపాలి అనే దృక్పథంతో రాజకీయ అరంగేట్రం చేయడం జరిగింది అప్పుడు 2018లో. సో దురదృష్టవశాత్తు అప్పుడు మనకి అలయన్స్ అనేది కరెక్ట్గా ఫామ్ అవ్వకపోవడం వల్ల అప్పుడు కంటెస్ట్ చేయలేదు. సో మాకు సంబంధించిన కొంతమంది పెద్దలందరితో గత 10-15 రోజులుగా డిస్కస్ చేస్తూ ఉన్నాం. మనం ఏం చేస్తే మంచిది. ఓకే, పొలిటికల్ పార్టీ సపోర్ట్ ఉంటే మనం కొన్ని లక్షల ఉద్యోగాలను క్రియేట్ చేయగలం. మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో, మన విజయనగరంలో ఒక 50,000 ఉద్యోగాలు వచ్చే 5 సంవత్సరాలు క్రియేట్ చేయగలం. పొలిటికల్ పార్టీ సపోర్ట్ లేకపోయినా విశాఖపట్నంలో డైరెక్ట్గా ఒక 5,000 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసాం. ఇండైరెక్ట్గా ఒక 25,000 నుంచి 25,000 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగాం. సో పొలిటికల్ పార్టీ ఉంటే, ముఖ్యంగా సెంట్రల్ పార్టీ సపోర్ట్ ఉంటే మనకు మంచిది అనేది మనకు వచ్చిన ప్రతిపాదనలో. సో దానిలో భాగంగానే వివిధ కార్యక్రమాలు మనం ఎంతవరకు చేసాం. యువశక్తి సదస్సులు, రైతు సదస్సులు, ఫ్యూచర్లో కూడా వచ్చే 30 రోజుల్లో మనం ఎవరికైతే సపోర్ట్ చేస్తామో ఆ పార్టీ డెఫినెట్గా ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసే విధంగా మనం కార్యాచరణ రూపొందించడం జరిగింది. మనం ఎవరికైతే సపోర్ట్ చేస్తామో ఆ పొలిటికల్ పార్టీ కనీసం 27 నుంచి 28 ఎమ్మెల్యేలు గెలుచుకునే విధంగా ప్లాన్ చేస్తున్నాం. ఒకవేళ అది కూడా జరగకపోతే మనకు సపోర్ట్ చేసే ఎమ్మెల్యేలు ఒక 28 మంది దాకా ఉన్నారు ఉత్తరాంధ్రలో. వాళ్ళందరినీ ఇండిపెండెంట్లుగా కూడా నిలబెట్టి మన సత్తా ఏంటో చూపిద్దాం అనే ప్లాన్లో ఎంతవరకు అయితే ఉన్నాం. అది మీ సపోర్ట్తో ఎగ్జిక్యూట్ చేయగలం అని అనుకుంటున్నాం. నాకు తెలిసి 1 or 2 డేస్లో ఒక మంచి అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది అని అనుకుంటున్నాను నేను. సో ఆ అనౌన్స్మెంట్ కానీ వస్తే డెఫినెట్గా మన ప్రాంతం బాగుపడుతుంది, మన బ్రతుకులు బాగుపడతాయి,
మన పిల్లలకి ఉద్యోగాలు ఇక్కడే వస్తాయి, మనం ఎక్కడికి వలసపోవాల్సిన అవసరం లేదు. ప్రత్యక్ష రాజకీయాల్లో రావడం కోసమే మన యొక్క పరితాపం. ఎన్డీఏ అలయన్స్లో మనం అడిగాం, మారుతున్నారనే కదా ఇవన్నీ డిస్కషన్లు. అనౌన్స్ అయినా సరే మారే అవకాశం ఉందని చెప్పేసి చాలా న్యూస్లు వచ్చాయి కదా. ఇండిపెండెంట్గానే చేయొచ్చు, లేదనుకుంటే మనకి ఏదైనా సపోర్ట్ వేరే పొలిటికల్ పార్టీలు కూడా అప్రోచ్ అయ్యాయి. 2-3 పొలిటికల్ పార్టీలు అప్రోచ్ అయ్యాయి. ఒక నేషనల్ పార్టీ అప్రోచ్ అయింది, ఇంకొక చిన్న పార్టీలో ఒక 2-3 అప్రోచ్ అయ్యాయి. మనం ఎవరితోనే సంప్రదించలేదు, కానీ వాళ్ళు అడిగారు. అంటే మన ఉత్తరాంధ్ర యొక్క సామర్థ్యత మనం చెప్పాలి అనే ఉద్దేశంతో ఆ ప్లాన్ చేస్తాం మేము. అది వస్తారు, ఇప్పుడు తొందరపడితే ఎవరి యాక్టివిటీస్లో వాళ్ళు ఉన్నారు. అదే మీకు అందుకోసమే 48 గంటల్లో మనకు క్లారిటీ వస్తుందని చెప్పాను నేను.